పొద్దుగాల కొంచెం బ్యాడ్ న్యూస్ వినే వరకు నాకైతే మంచిగా అనిపిస్తలేదు. ఆమె పాపం చనిపోయింది. ఇదే అంబులెన్స్ అయితే ఆమె అయితే తీసుకుని వెళ్తున్నారు. అంబులెన్స్ వెనకైతే మనకైతే రమ్మన్నారు. ఏదో తేడాగా ఉందేంటి? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జావిసిన్. ఈరోజు ఈ బ్లాగ్ కొంచెం ఇలా మాత్రం మేబల్ కూడా జరగదు. పొద్దుగాల కొంచెం బ్యాడ్ న్యూస్ వినే వరకు నాకైతే మంచిగా అనిపిస్తలేదు. చెప్పాలంటే బాధ ఉన్నది. బట్ ఏమైందంటే ఎమర్జెన్సీ అయితే కాల్ వచ్చింది నాకు. బెజ్జూరు నుంచి అయితే మంచిర్యాలకి రావాలి. ఏమైందంటే ఆమె డెలివరీ కానీ వెళ్ళింది హాస్పిటల్కి. వెళ్ళేసరికి ఏమైందంటే బాబుకు కొంచెం మంచిగా 1.3 kg ఉండే, అందుకని మంచిగా లేకుండా ఆమె బాబునైతే బాక్సులు అయితే వేసిండు. ఈ మదర్కి ఏమైందంటే కొంచెం సీరియస్ క్రిటికల్ కండిషన్ ఉండడం వల్ల ఆమెను తీసుకొని కరీంనగర్కి అయితే వెళ్ళిండు. వెళ్ళే వరకు దేవుడు ఇలా చేయకపోవాలన్నా కానీ ఇట్లా అయిపోయింది. ఆమె పాపం చనిపోయిన తర్వాత ఆమెను తీసుకుని అయితే వస్తున్నారు. ఆ బాబుని తీసుకురావడానికి కదా నేనైతే వెళ్తున్నాను. అండ్ ఈ పిల్లిని కూడా డ్రాప్ చేయాలి. దీన్ని తీసుకుని వెళ్ళి దీన్ని తెచ్చి ఒక 2 weeks అయితే అవుతుంది. మనదైతే కాదు, మన ఇంట్లో ఉన్నది. దీన్ని తీసుకుని డ్రాప్ చేసిన తర్వాత టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. సో నేనైతే మంచిర్యాలకి అయితే బయలుదేరాను. ఈ తోజుడు ఎంత గలీజ్ ఉన్నది. సింగిల్ రోడ్, అది కాక ఇది సులుగుపల్లి రూట్ అవును. ఇది మొత్తం అయితే గుంతలు ఉన్నది. దీని నుంచి పెంచుకల్పేట పోయే వరకే గంట పడుతుంది. సో బొంబాయి ఊర్లో ఒకళ్ళని పికప్ అయితే చేసుకోవాలి. పికప్ చేసుకున్న తర్వాత ఆ నుంచి అయితే మంచిర్యాలకి అయితే వెళ్ళాలి. బెల్లు అటు నుంచి బయట నుంచి వెళ్తాను ఇది. సో చూడండి, తోవ మాత్రం ఇలా ఉంది. ఇలా బయటికి చూస్తాను చూడండి. ఏదో తేడాగా ఉందేంటి? మీరందరూ ఎన్నో క్లాస్? 9th. పేరేంటి? అంజన్. దాని దగ్గర పోతే కోరుకుతుంది అది. కుక్క కాదు, అది పిల్లి. మీకు ఇప్పుడు టైగర్ దొరికిందా మరి అడవిలా? వీళ్ళు ఇక్కడ ఉండాలి. అవి కొండపల్లి, ఇక్కడ లోడ్పల్లి. కొండపల్లి కాదు, ఇది లోడ్పల్లిగా ముంగడిది కాదు. లోడ్పల్లి ముంగడిది, ఇది కొండపల్లి. ఇంటి నెంబర్లు తెలుసా మీకు? తెలియకుండా ఎట్లా మరి? ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ కిడ్నాప్ అయితే ఎట్లా మరి? అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మిమ్మల్ని ఫోన్ నెంబర్ తెలుసు. ఇప్పుడు మీరు కిడ్నాప్ చేస్తే ఎట్లా మరి? చెప్పాలిరా. ఫైనల్ అయితే అడవి అయితే దాటేసినాం. ఇప్పుడు వచ్చే ఊరు లోడ్పల్లి, దాటితే పెంచుకల్పేట దాటితే బొంబాయి కూడా. అక్కడి నుంచి అయితే కస్టమర్ని అయితే పికప్ చేసుకుని అయితే వెళ్దాం. సో చూడొచ్చు రోడ్ మాత్రం ఎట్లా ఉన్నదో. ఈ నుంచి అయితే మంచిర్యాల వెళ్ళే వరకు అయితే రోడ్ అయితే జబర్దస్త్ ఉన్నది. సో కస్టమర్తో అయితే కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఏం తెలియదని చెప్పిండు. ఆయనకైతే కస్టమర్ని అయితే పికప్ చేసుకుని అయితే ఆయన నుంచి అయితే బయలుదేరిన.
ప్రజెంట్ అయితే కాజార్కి అయితే రీచ్ అయినాం. కాజార్ దాటి 10 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇప్పుడైతే హైవే ఎక్కినాం. అలాగైతే బిల్లు అయితే వెళ్ళిపోతుంది ఇందులో. చలో ఆజా రైట్ వెళ్తాడు. కస్టమర్లను అయితే పికప్ చేసుకుని అయితే ఆ నుంచి అయితే బయలుదేరాను. నా ముంగట అయితే అంబులెన్స్ వెళ్తుంది. 20 కిలోమీటర్ రేంజ్ లో ఉంది. దాన్ని క్యాచ్ చేసిన తర్వాత మీకైతే వీడియో చూపిస్తాను నేను. ఇదే అంబులెన్స్ అయితే ఆమె అయితే తీసుకుని వెళ్తున్నారు. అంబులెన్స్ వెనక అయితే మనకైతే రమ్మన్నారు. అందుకనే అంబులెన్స్ వెనకాల అయితే నేను కూడా వెళ్తున్నాను. దేవుడు ఎంత బాధ ఇచ్చినా పర్లేదు కానీ ఇలాంటి సిచ్యుయేషన్ మాత్రం ఎవరికి కూడా ఇవ్వదని కోరుకుంటున్నాను. నాయ బిడ్డ రాంగా దుఃఖం పెట్టినవా బిడ్డో. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 12:30 అయితే అవుతుంది. వాళ్ళని ఇప్పుడైతే డ్రాప్ చేసి చూశారు కదా వీడియోలో ఎలా ఉంది ఏం లేదు అన్నది. కానీ నాకు మాత్రం బాగా బాధేస్తుంది. దేవుడు అందరికీ ఇవ్వాలి కానీ ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం ఎవరికి ఇవ్వద్దు. ఆయనకు ఒక 3 సంవత్సరాల బాబు ఉన్నాడు, ప్లస్ ఇప్పుడు ఒక బాబు అయిండు కానీ 1.3 kg బాబు అయితే అయిండు కానీ ఈమె పాపం చనిపోయింది. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకైతే సీ యూ బాయ్.